హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎమ్స్ కిచెన్. మనం ఈరోజు టేస్టీ అండ్ ఈజీగా చేసే రవ్వ లడ్డు ఎలా చేసుకోవడమో చూద్దాం. రవ్వ లడ్డు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక చిన్న కప్ క్యాష్యూ నట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఒక పెద్ద కప్ గోధుమ రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వని సుజ్జి లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. రవ్వ ఎగుతూ ఉండగా మాడకుండా ఉండడం కోసం మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఎంపుకోవాలి. ఈ విధంగా రవ్వ సగం వేగాక హాఫ్ కప్ ఎండు కొబ్బరి పొడి వేసి రవ్వతో పాటు కలుపుతూ ఎంపుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంపుకపోతే రవ్వ పచ్చిగా ఉండి రవ్వ లడ్డు అంత టేస్టీగా ఉండదు. గోధుమ రవ్వ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఎంపుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం చేసుకోవడం కోసం రవ్వ తీసుకున్న కప్పుతోటి 1 కప్పు రవ్వకు 3/4 కప్పు చక్కెర తీసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి పాకాన్ని రెడీ చేసుకోవాలి. చక్కెర పాకం ఈ విధంగా లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకొని రవ్వ లడ్డు మంచి స్మెల్ రావడం కోసం 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి కలపాలి. ముందుగా ఎంపి పెట్టుకున్న రవ్వని కూడా వేస్తూ కలుపుకోవాలి. రవ్వ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలి. చల్లారితే గట్టిగా అయిపోయి లడ్డూలు రావు. పాకం కలిపిన రవ్వని లడ్డూలా చేసుకోవడం కోసం వాటర్ చేతులకు రాసుకుంటూ లడ్డూల్ని చుట్టుకోవాలి. లడ్డు చుడుతూ ఉండగా ముందుగా ఎంపిన క్యాష్యూ నట్స్ని ఈ విధంగా పెట్టి లడ్డు చుట్టుకోవాలి. ఈ విధంగా క్యాష్యూ నట్స్ పెట్టడం వల్ల రవ్వ లడ్డు టేస్టీగా చూడడానికి బాగుంటుంది. ఇదే విధంగా మిగతా లడ్డూలు కూడా చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పచ్చి తగలకుండా చూసుకుంటే 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. నేను చూపించిన విధంగా చిన్న చిన్న టిప్స్తో కనుక మీరు ఈ రవ్వ లడ్డు చేస్తే మీరు కూడా ఈ విధంగా సాఫ్ట్గా టేస్టీగా రవ్వ లడ్డు చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు ఈ రవ్వ లడ్డు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎన్ఎమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎన్ఎమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.